అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను. వరదవలే భక్తిహీనులు కోలిన వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేట్ డేస్ కాలాలలో మనమందరం కూడా దేవునితో మన యాత్రలో విశ్వాసంతో దేవుని సన్నిధానంలో గడుపుటకు, దేవునితో ఉండుటకు దినదినము మనము ఆయన ఇచ్చిన మేళ్ళు అయితేంది, ఆయన ఇచ్చిన ఆవిష్కారాలన్నీ అయితేంది, సమస్త విధమైన ఆయన కృపను బట్టి ఆయనకే స్తోత్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు అన్నీ తెలుసు అనుకుంటున్నాము. మరి మనమే అన్నీ తెలుసు అనుకుంటే సృష్టికర్త అయిన తండ్రికి ఇంకెన్ని తెలియాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. మరి మనం ఎవరైనా ఎదుట వారు మన మేలు కోరి మంచి కొరకు ఆయన వారు చెప్పిన ఎడల, అది కుటుంబస్తులే కావచ్చు, లేదంటే మన స్నేహితులే కావచ్చు, మీ మార్గం ఇది కాదు, ఈ రీతిగా ఉండండి, ఈ రీతిగా బ్రతకండి, మరి మీ అలవాటు ఇట్లా ఉండాలని మనకు తెలియచేసినప్పుడు, ఇది సత్యానికి వ్యతిరేకంగా ఉన్నది మరి అని తెలియచేసినప్పుడు మనం ఎన్నో రకాలుగా మనం మాట్లాడతాము. నాకెవరు చెప్పవలసిన అవసరం లేదు, నా జీవితం నాకు తెలుసు అని అంటాము. మరి మన జీవితం కోసం ఇంకెవరికైనా తెలుసా? మరి సృష్టికర్త అయిన తండ్రి, నీవు నేను నమ్మిన నజరేయుడైన యేసుక్రీస్తు, మరి పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో సారాంశంలో దావీదు కీర్తనలు 139 1 నుంచి చదువుదాము. 139 1 నుంచి చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుతున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలించి ఉన్నావు. నా చెరలన్నీ నువ్వు బహుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఏమందాము? మొత్తం తెలుసా నీకు? దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, మనం ఏ పాటి వారమయ్యా? ఈ భూమి మీద దేవుడిచ్చిన ఆవిష్కారాన్ని బట్టి, దేవుడిచ్చిన మహాకృపను బట్టి, దినదినమైన ఇచ్చిన ఆవిష్కారాన్ని మనం పొగుడుతూ, మనం జీవిస్తూ ఈ లోకయాత్రలో మనం కొనసాగుతున్నాము. ఈ భూమి మీద నీ యాత్ర, నీ జీవితకాలం అంతయు ఎక్కడి దాకా, ఎన్ని సంవత్సరాలు, ఏ సమయము, ఏ గడియ, ఏ నిమిషమో నీకు తెలియదు. మరి తెలియనప్పుడు మనం సిద్ధపాటుగా ఉండవలసిన అవసరం ఉన్నది కదా. పరిశుద్ధాత్మ కృపతో మనం నడిచిన వారంగా ఉంటున్నాం కదా, జ్ఞానం కలిగిన వారం కదా, పరిశుద్ధ గ్రంథంలో సారాంశం తెలిసిన వారం కదా, బైబిల్ చదువుతున్న వారం కదా, బైబిల్లో ఉన్న సారాంశం కూడా మన దగ్గర ఉంది కదా. ఒకవేళ మనకు అర్థం కాని పక్షంలో మనం ఆ సమయాలలో, ప్రార్థన సమయాలలో అక్కడక్కడ దైవజనులు బోధిస్తున్న బోధ కూడా వింటున్న వారం కదా. మరి మన జ్ఞానోదయము పెరగాలకని తరిగిపోతుందా? ఒక ఐసువలే ఉందా మన జ్ఞానము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చెయ్యండి. దేవుడు
మా ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట కూడా నీకు తెలియను. మరి దేవునికి తెలుసు. మనం మానవులని ధిక్కరించుతున్నాము. మానవులు మన మంచి కోరి ఏదైనా చెప్పినప్పుడు ఆ మాటని తిరస్కరిస్తున్నాము. నువ్వేంటి నాకు చెప్పేది అంటున్నాము. నువ్వు చెప్తే నేను వినే స్థితిలో ఉండనా అంటున్నాము. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. మనం వెళ్తున్న మార్గాలలో అది ఎదుటి వారికి కనపడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కనపడ్డప్పుడు వారు మన మంచి కోరే వారు మనకు తెలియచేస్తారు. తెలియజేసినప్పుడు ఆ మాటలో మంచి ఉందా, చెడ ఉందా అనేసి ఒకసారి మీరు ఆలోచన చేసినప్పుడు, అది నీకు నచ్చకపోతే ఆ మాట కోసం ప్రార్థన చెయ్యి. ఒకవేళ నీకు యోగ్యమైందైతే, నీకు అది మంచి క్షేమకరమైందైతే దేవుడు నీకు బయలుపరుస్తాడు బిడ్డ. ఎందుకు కుంగిపోతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? ఈ లెంట్ డేస్ కాలాలలో ఉపవాసం ఉండాలనుకుంటున్నావు, ఉండలేకపోతున్నావు. నీ బలహీనతలు. ఉన్నా కూడా యథార్థంగా ఉండలేకపోతున్నావు. నీ చుట్టుపక్కన వాళ్ళు నేను ఉండనీయకుండా చేస్తున్నారేమో, ఆటంకపరుస్తున్నారేమో. లేదా నీ తోటి వారు నిన్ను ఆటంకపరుస్తున్నారేమో. నీ కుటుంబస్తులే నేను ఉపవాసం ఉండనీయకుండా చేస్తున్నారేమో. ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో, నీ హృదయంలో ఏమున్నదో కూడా సర్వం ఎరిగినవాడు. నువ్వు ఉపవాసం ఉండవలసి నీకు ఆటంకం కలుగుతుందనంటే హృదయంలో ప్రార్థన చేసుకో, మనసులో ప్రార్థన చేసుకో. దేవుడు ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడు. నా చర్యలన్నీ కూడా నీవు బహుగా తెలుసుకొని ఉన్నావు. నా చర్యలనంటే నా భవిష్యత్తు కాలమంతా కూడా ఆయన తెలుసుకొనే ఉన్నాడు ముందుగా. జగత్ పునాది వేయబడక మునిపే నిన్ను రూపించినవాడు. తల్లి గర్భమందు పిండముగా రూపినపక మునిపే నీ స్థితిగతులు ఎరిగినవాడు. నీ భవిష్యత్ కాలం ఏందో తెలిసినవాడు. దేవునితో మరి ఈ లెట్ డేస్ కాలాలలో మరి యథార్థమైన భక్తిగా నడుచుకున్న వారికి ఉంటున్నామా, లేకుంటే సగం లోకంలో సగం దేవునితో? అంటే నునివెచ్చని జీవితం ఉంటే వెచ్చగన్నా ఉండు, ఉంటే చల్లగన్నా ఉండు. నునివెచ్చని జీవితం జీవిస్తే నేను ఉమ్మి వేస్తా అంటున్నాడు. దౌర్భాగ్యుడవు, పనికి మాలినవాడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడవు అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మన స్థితి మరి ఏ రీతిగా ఉండాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకన్నీ తెలుసు అనుకోవడం అవివేకము. ఈ పరిశుద్ధ గ్రంథము ఉన్నంత మాత్రాన మనకు అన్ని తెలిసినట్టు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదో లెంట్ డేస్ కాలాలలో కూడా ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి పరిగెడుతున్నాము, సంఘ సవాసములు ఉంటున్నాము. అయినంత మాత్రాన మనం యోగ్యులమా? యోగ్యుడైన వాడు ఒక్కడే, నీతిమంతుడు ఒక్కడే, యథార్థవంతుడు ఒక్కడే. ఆ యథార్థవంతునితో, ఆ యోగ్యునితో, ఆ నీతిమంతుని అడుగుజాడలో ఆయన సారాంశాన్ని నెమరేసుకుంటూ మనం జీవిస్తున్న వారము. అయినప్పుడు కూడా మన బుద్ధి ఏందో అక్కడక్కడ ఆ సమయాలలో బయటపడుతుంది. ప్రార్థనలు పోయిన కాడ ఒకవేళ నీకు ప్రార్థన ఇవ్వకపోతే నువ్వు సనుక్కోట్లేవా, గునుక్కోట్లేవా? అదేనా నువ్వు ప్రార్థనలు నేర్చుకునేది? నీవి జీవిత యాత్రలు అదేనా నువ్వు నేర్చుకునేది? నీకు ఇయ్యకుంటే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎందుకు నీకు అంత ఈర్ష్య? నిన్ను పిలవలేదని ఎందుకు అంత ఈర్ష్య? నువ్వు ముందుగా పరిగెత్తిపోయి నువ్వు చేసేదేముంది? ఎన్నో ఉంటాయి బిడ్డలారా. దేవుని యాత్ర మనము ఏ విధంగా ఉంటుంది అని అంటే అది ఇరుకైనది, తర్వాత విశాలత చూస్తావు. మరి లెంట్ డేస్ కాలాల్లో మన తలంపులన్నీ కూడా ఆయన ఎరిగినవాడు, ఆయన మరి నమ్మతగినవాడు, నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు. మరి ఈరోజు నా స్థితి ఎందుకు ఇట్లుంది, ఈరోజు నా భవిష్యత్తు ఎందుకు ఇట్లుంది, ఎందుకు నా కుటుంబంలో ఈ సమస్య ఉందని అంటే మనము దేవుని మాట వినట్లేము, దేవుని మాటని పెడచెవున పెడుతున్నాము. ఎందుకు? నేను ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలకు వెళ్తున్నా కదా, కుటుంబ ప్రార్థనలకు వెళ్తున్నా, సంఘ ప్రార్థనలకు వెళ్తున్నా, ఎక్కడ మీటింగ్లు జరిగిన వెళ్తున్నా, నా గృహంలో టీవీలో వస్తున్న వాక్యాన్ని కూడా లోబడుతున్నా, నేను ఎంతోమందికి ఫోన్ కాల్స్ చేసి కూడా నేను ప్రార్థన చేయించుకుంటున్నా అని అనుకుంటున్నాము. కానీ అయినప్పుడు కూడా మన ఆత్మీయత స్థితిని వెలిగింపబడలేదు. మన ఆత్మీయత స్థితి ఆరిపోయే దీపం లెక్క ఉన్నదేమో. ఇన్ని చోట్లకి తిరిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎక్కడో కాడ నిన్ను పట్టుకుంటున్నాడు అంటే నీ హృదయంలో కలవరం ఉంది, నీ హృదయంలో వేదన ఉంది. పరిగెత్తకు,
ఈ లెంట్ డేస్ కాలాలలో చేతనైతే ఉపవాసం ఉండు, చేత కాకపోతే మౌనంగా ఉండు, ప్రార్థన చెయ్యి. వారి కోసము వీరి కోసము విమర్శన చెయ్యకు. ఎవరో నాకు ప్రార్థన ఇయ్యలేదు, ఎవరో నాకు బైబిల్ పాఠం ఇయ్యలేదు, ఎవరు నన్ను పిలవకుంటే వెళ్ళిపోతున్నారని అనుకోకు. అక్కడ ప్రార్థన ఉంది కదా, నీకు తెలిసింది కదా, నువ్వు వెళ్ళు. నీకు వెళ్ళాలనిపిస్తే మనసు మంచిగుంటే వెళ్ళు, మనసులో కలవరం ఉంటే వెళ్ళకు. ఆడికి వెళ్ళినాక కూడా వాక్యం వినలేవు. వాక్యం జీవాహారము కదా, వాక్యం చీకటిని పారదోలుతుంది కదా, వాక్యంలో సత్యం ఉంది కదా. మరి వాక్యంలో సత్యం ఉన్నప్పుడు ఆ సత్యం మనం స్వీకరించాలి కదా. వాక్యంలో వెలుగున్నప్పుడు ఆ వెలుగును మనం స్వీకరించాలి కదా. ఇంకా హృదయం వెలిగింపబడట్లేదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మనుషుల కోసం భక్తి చేస్తున్నాము, సంఘం కోసం భక్తి చేస్తున్నాము, లేదా గ్రామం మెచ్చుకోవాలని భక్తి చేస్తున్నామేమో, లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళు మెచ్చుకోవాలని చేస్తున్నామేమో. ఆ భక్తి ఈ లోకానుసారంగా ఉండిపోద్ది, అది తాత్కాలికమైన భక్తి. ఈరోజు మనుషులు మెచ్చుకుంటారు, సంఘం మెచ్చుకుంటారు, విశ్వాసులు మెచ్చుకుంటారు, రేపు వారే మనల్ని అవమానం చేస్తారు, దూషిస్తారు. దేవుని కార్యములు చేయవార్లారా, దేవునితో ఉంటున్న వార్లారా, దేవునితో గడిపితే ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా కూడా దేవుడు వీటినన్నిటిని కూడా తుడిచిపెట్టేవాడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనుషుల కోసం ఏ కార్యం చేయకండి, మనుషుల కోసం ఏ ప్రార్థన చేయకండి. నిష్ఠగా ప్రార్థన చేద్దాము, దేశం కోసం చేద్దాము, రాష్ట్రం కోసం చేద్దాము, జరగబోయే ఉగ్రతల కోసం చేద్దాము, జరగబోయే ప్రమాదాల కోసం చేద్దాము. ఎంతోమంది దీనస్థితిలో ఉన్నారు, ఎన్నో దీపాలు ఆరిపోతున్నాయి, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు, ఎంతోమంది వేదనలు ఉన్నారు, ఎంతోమంది రక్షణ పొంది కూడా పొందని జీవితాలు గడుపుతున్నారు. అసలు రక్షణ అంటేనే తెలియని జీవితాలు గడుపుతున్నాం మనము. నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ రక్షణ అంటే తెలియదు. మన వ్యక్తిత్వాలు విడిచిపెట్టుకోలేకపోతున్నాము, మన స్వభావాలు మార్చుకోలేకపోతున్నాము. ఆ సమయాలలో ఆ పరిస్థితులను బట్టి మాట్లాడుతున్నాం మనం, కానీ దేవుని వలన మాట్లాడే మాట ఒక్కటైనా ఉందా నీ జీవితంలో, నా జీవితంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయండి, దేశాన్ని పరిపాలిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయండి, దేశ సేవకుల కొరకు ప్రార్థన చేయండి, దేశ విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. ఈ భూమి మీద నమ్మిన వారేమి, నమ్మని వారేమి, విశ్వసించిన వారేమి, విశ్వసించని వారేమి, దేవుని వ్యతిరేకించే వారేమి, వ్యతిరేకించని వారేమి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరు సృష్టికర్త అయిన తండ్రి సర్వజనుల కొరకు వచ్చిండు కదా. క్రైస్తవులకే దేవుడు కాదు, ఈ భూమి మీద ఉన్న సర్వజనులకు దేవుడైన, నమ్మిన వారికి దేవుడు. నమ్మని వారిని ఏదో ఒక రోజు ఆయన ఆహ్వానించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మే నీకు 10 సంవత్సరాలు అయిందేమో, 20 సంవత్సరాలు అయిందేమో, 30 సంవత్సరాలు అయిందేమో. నువ్వు దేవుని చూపించగలిగినవా? నీ క్రియలు ఏ రీతిగా ఉన్నాయి, నీ మాటలు ఏ రీతిగా ఉన్నాయి, నీ ఆలోచన ఏ రీతిగా ఉంది, నీ ప్రవర్తన ఏ రీతిగా ఉంది? దేవుణ్ణి చూపించాలంటే సహనము కావాలి, ఓపిక కావాలి, సనుక్కోవడం గుణుక్కోవడం అన్నది పక్కన పెట్టాలి, ఆత్మీయత స్థితి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో మాట్లాడదాము, దేవుడు మనతో మాట్లాడతాడు. అందరించి దేవుడు నీకు నాకు సాక్ష్యం పెడుతున్నారు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేస్తేనే వారు నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు. నా పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న వారే, నా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఈ భూమిపైన వారి యాత్ర కొనసాగుతున్న వారే నా మీదే, నా మాట వినలేకపోతున్నారు, మాట పెడుచవున పెడుతున్నారు, వారి తలంపులతో వారి ఆలోచనలతో జీవిస్తున్నారు. నేను ఏ కుమారుడి కన్నా ప్రేరేపణించి నా కుమారుడితో మాట్లాడన్నప్పుడు వారు ఆ మాటని తిరస్కరిస్తున్నారు, ఆ మాటని వ్యతిరేకిస్తున్నారు. నువ్వు చెప్తే నేను వినే స్థితిలో లేనయ్యా. నా స్థితి ఏంటి తెలుసా? నేను ఏ రేంజ్లో ఉన్నానో తెలుసా? నువ్వు సరిపోతావా నాకు చెప్పుటకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మాట తెలియచేయుటకు స్థితి కావాలి. అదా మంచి మాట గొప్పవారు చెప్పచ్చు, చిన్నవారు చెప్పచ్చు, ఏ స్థాయిలో ఉన్నవారైనా చెప్పచ్చు కదా. మనకి మాట మనకు మేలుకరమైనదైతే మనం ఆహ్వానించుకోవచ్చు కదా. ఈ పరిశుద్ధ గ్రంథం అదే తెలియపరుస్తుంది కదా. పరిశుద్ధ గ్రంథము దేనికి భూమిపైన వ్యతిరేకత కాదు, చెడుకు మాత్రమే ఎకరేత అంటే దాన్ని వ్యతిరేకిస్తుంది. చెడుతనానికి బైబిల్లో చోటు లేదు, చెడుతనానికి యేసయ్య దగ్గర స్థానము లేదు.
అది దేవుని నమ్మిన వారైనా ఎవరైనా సరే. నీ జీవితం బాగుపడాలి. ఈ లోకానుసారమైన తాగుడు, తినుడు, వ్యభిచారము, అబద్ధము, మోసకరమైంది, ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రము ఈ పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఉన్నదైతే దీన్ని పట్టుకొని నేను అట్టయితే రీతిగా నేను జీవిస్తాను అనుకుంటే మాత్రానికి ఈ పరిశుద్ధ గ్రంథం జోలికి రాకు బిడ్డ. నీ మనసు మారినప్పుడే పరిశుద్ధ గ్రంథం పట్టుకో. పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నువ్వు దేవుని నమ్ము. అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, దేవునితో నీవు ఉంటావు. నీ బ్రతుకు దినములు అన్నీ కూడా శ్రేష్టకరమైన ఉంటాయి. నీటి కాలువ పక్కన నాటపడిన చెట్టు వలె చిగురిస్తూ ఫలమిస్తూ అనేకులకు ఆ మార్గదర్శిగా ఆశ్రయంగా నిలబడతావు బిడ్డ. అట్టి కృప నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. మనలో ఏమి పోవాలనంటే కలహము, ఈర్ష, కుళ్ళు, కుతంత్రము, ఎదుట వారిని చూసినప్పుడు ప్రేమించలేని మనసు, ఎదుట వారిని చూసినప్పుడు గౌరవించలేని మనసు, ఎదుటవారు చెప్పింది మనం వినలేని చెవులు లేనప్పుడు అందురించి దేవుడు అంటున్నాడు, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల్లవాడు వినును గాక. హల్లెలూయా. నీ జీవితం, నా జీవితము ఈ లెంట్ డేస్ కాలాలలో దేవుడు మార్చాలని చూస్తున్నాడు. మరి మారుదాము. మన వ్యక్తిత్వం మార్చుకుందాం. మనకి ప్రయోజనం కదా, మనకి మేలుకరమైంది కదా. ఇది ఎక్కడో దొరకదు, షాపులలో మన దగ్గరే ఉంది. అది ఎవరో ఇచ్చేది కూడా కాదు. తండ్రి, నా వ్యక్తిత్వము, నా స్వభావము నేను మార్చుకుంటున్నాను, నాకు నీ కృప కావాలి, నీ సహాయం కావాలి, నీ ఆదరణ కావాలి అనేసి దేవుణ్ణి అడిగితే ఈ లెంట్ డేస్ కాలాలలో నువ్వు ఉపవాసం ఉన్నా ఉండకున్నా కూడా నీ ప్రార్థన వినువాడు, నీ మొర ఆలకించువాడు, నీకు సహాయం చేసే దేవుడు. ఇటు కృప దేవుడు నీకు నాకు సహాయంగా ఉండి నడిపించును గాక. ఆమేన్.